హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పాలు 1/2 లీటర్, షుగర్ 4 టేబుల్ స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్నవి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, తరిగిన బాదం తీసుకున్నాను. ఇక ఫ్రూట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ దానిమ్మ గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు, యాపిల్ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలను వేసి బాగా మరిగించాలి. ఇలా ఒక గిన్నెలో కొన్ని పాలను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని చల్లని పాలలోనే కలపాలి. వేడి పాలల్లో కలిపితే పౌడర్ ఉండలు కడుతుంది, కాబట్టి చల్లని పాలల్లోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపిన పాలను వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందులో మన రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఇది కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో జీడిపప్పు, తరిగిన బాదం వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో కిస్మిస్ వేసి వేయించాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న పాలు, కస్టర్డ్ పౌడర్ మిశ్రమంలో మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ద్రాక్ష వేశాను. తర్వాత అరటిపండు ఇలా సన్నగా కట్ చేసి వేయాలి. ఫ్రూట్స్ అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెడితే నల్లగా అయిపోతాయి. తర్వాత సన్నగా తరిగిన యాపిల్ని వేశాను. ఇది ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్లే. దీనిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా లేదా అలానే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.